అనకాపల్లి జిల్లా గోల్కొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్క్లో అల్లూరి సీతారామరాజు జయంతి ఆడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ తదితరులు హాజరయ్యారు. అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ గెజిట్ జారీ చేసిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్కి అయ్యన్న పాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడు, విప్లవ వీరుడని కొనియాడారు. సాంస్కృతిక శాఖ మరియు అనకాపల్లి జిల్లా యంత్రాంగం సంయుక్త నిర్వహణలో అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి వేడుకలు రాష్ట్ర పండుగగా మనం చాలా అదృష్టవంతులుగా భావించాలి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు మన తెలుగు బిడ్డగా పుట్టి మన నేల మీద ఆశువులు బాసి మన గురించి, మన జీవితాల గురించి, మన స్వతంత్రం గురించి, మన స్వేచ్ఛ గురించి ఈరోజు ఆశువులు బాసిన అటువంటి అల్లూరి సీతారామరాజు గారు మన తెలుగు జాతిలో పుట్టడం అనేది నిజంగా మన పూర్వజన్మ సుకృతం కింద భావించాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ కేడిపేట గ్రామస్తులు కూడా ముఖ్యంగా చాలా ఇందాక మన పెద్దలు అన్నట్టు ఈరోజు అల్లూరి సీతారామరాజు రక్తం మన అందరిలోని కూడా ప్రవహించే పరిస్థితి. అల్లూరి సీతారామరాజు గారి పేరు వింటేనే ఒక ఉద్యమ రూపము గుర్తొస్తుంది. అదేవిధంగా ఒక ఉద్వేగరహితమైన ఫీల్ వస్తుంది. ముఖ్యంగా స్వతంత్రోద్యమానికి సాయుధ పోరాటమే కరెక్ట్ అని చెప్పి ఆ రోజు భావించి 27 ఏళ్ల వయసులోనే ఆశువులు బాసిన వ్యక్తి. ఎందుకంటే నేను ఈ పదాలు ఎందుకు ఉపయోగిస్తున్నానంటే 27 సంవత్సరాల వయసులో ఒక పోరాట పటిమతో ఇక్కడున్న ప్రజలకి స్వేచ్ఛ కావాలి. నేను మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత, సభాపతి అయిన తర్వాత, స్పీకర్ అయిన తర్వాత అసలు ఇంట్లో కూర్చొని ఎవరైనా ఎంపీలు డబ్బులు అడుగుతామని చెప్పి డిసైడ్ చేసుకుని అనుకోకుండా రమేష్ గారు నేను ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి నడిచి వెళ్తున్నాను. వెనకాతల నుంచి అయ్యన్న పాత్రుడు గారు ఎవరో పిలిచారు. తిరిగి చూసాను వెనక్కి అప్పలనాయుడు గారు ఉన్నారు. ఇతను విజయనగరం ఎంపీ. మొదటి నుంచి స్నేహితులు అనుకోండి. పిలిస్తే అప్పలనాయుడు గారు ఎక్కడున్నారంటే ఢిల్లీ వచ్చానండి, వీళ్ళు వచ్చాను ఢిల్లీ వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్లో నడుచుకుంటే వెళ్తున్నాం. అయ్యన్న పాత్రుడు గారు మన పేపర్లో చూశాను నేను. ఏ పేపర్ అండి ఇది? కోసం బ్రిటిష్ వారి మీద గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఆ కాలంలో ఏమీ లేకుండా కూడా ఈరోజు ఏదైనా ఒక బాణము, విల్లు అంటే అల్లూరి సీతారామరాజు పేరు గుర్తొచ్చే విధంగా ఆ తెల్ల దొరల్ని తరిమి కొట్టి ఇక్కడ ఉండేవారికి అందరికీ న్యాయం కోసం పోరాడి ఆయన చనిపోయి 100 సంవత్సరాల పైన అయినా కూడా ఇంకా కూడా అందరం గుర్తుపెట్టుకునే విధంగా ఇప్పుడే కాదు రాబోయే తరాలు కూడా దీన్ని గుర్తుపెట్టుకునే విధంగా ఇక్కడ స్పీకర్ గారు శ్రద్ధ తీసుకొని కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఇది ఇప్పుడే కాకుండా ఇంకా తరతరాలుగా గుర్తుండే విధంగా ఈ విధంగా మాత్రమే కాకుండా అనకాపల్లి జిల్లాని ఒక సర్క్యూట్ గా తయారు చేసి అల్లూరి సీతారామరాజు చనిపోయినటువంటి ఈ ప్రాంతం గాని, పుట్టినటువంటి పాండరంగి ప్రాంతం గాని వీటన్నిటినీ కలుపుకుంటూ దాంతో పాటు చుట్టూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని, దాంతో పాటు సముద్ర తీరాన్ని, ఇటువంటి రేవుపాటు కదా, రేవు పోలవరం ప్రాంతంలో సముద్ర తీరాన్ని వీటన్నిటినీ కూడా కలుపుకుని ఒక సర్క్యూట్ గా, ఒక హబ్ గా తయారు చేసి పర్యాటక రంగంలో తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సంస్థ పూర్తిగా కృషి చేస్తుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారికి ఘనమైన నివాళి. ఎప్పుడు ఇంత మంచి హిస్టరీ ఉన్న ఒక మనిషిని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే యంగ్స్టర్స్ అందరికీ ఎంత కష్టపడి ఈ ఫ్రీడమ్ వచ్చింది అనేది తెలియాలి అంటే ఇలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. స్కూల్లోనే ఫస్ట్ టైం అల్లూరి సీతారామరాజు గారు సంబంధించి టెక్స్ట్ బుక్స్లో చదివాను. కానీ అప్పుడు నాకు పూర్తిగానే అవగాహన రాలేదు. నాకు లాస్ట్ 3 to 4 years నుంచి ఇక్కడ మన్యం ప్రాంతంలోనే డ్యూటీ చేసుకుంటున్నాము. పాడేరు కావచ్చు, నర్సీపట్నం, ఇప్పుడు అనకాపల్లి. Now I am understanding what truly a great man
అల్లూరి సీతారాం రాజు గారు వాస్ మనకి చిన్న వయసు నుంచి అతని పబ్లిక్ వెల్ఫేర్ కోసం ఆలోచించడం, ప్లస్ he came from a economically decent